రోజు రోజుకి అమెరికాలో విధి విధానాలు మారిపోతున్న తరుణంలో మనం స్ట్రెస్ చేసి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ $100,000 ఏదైతే ఉందో, అలానే H-1B ఫీకి సంబంధించి అసలు ఎవరికి వర్తిస్తుంది? ఏంటిది ఇది? ఈ చేంజెస్ ఏంటి? ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా సార్? ఇప్పుడు కొత్తగా ట్రంప్ ప్రభుత్వం మనకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రతి కొత్త H-1Bs ఎవరైతే బయటి దేశం నుంచి లోపలికి వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ప్రతి ఒక్కరు కూడా కంపెనీ వాళ్ళు $1,00,000 కట్టండి మీ H-1B ఫైల్ చేయరాదని రూల్ పెట్టింది అన్నట్టు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద పనిచేసిన వాళ్ళు. ఈ $1,00,000 అన్నది అంటే దాదాపుగా 90 లక్షల రూపాయలు అన్నది కంపెనీ పే చేయాలి. ఎప్పుడు పే చేయాలి? ఎప్పుడైతే H-1B అన్నది బయట దేశం నుంచి తీసుకొచ్చినప్పుడు, అంటే యుఎస్ లో ఉన్న వాళ్ళకి కాదన్నట్టు. యుఎస్ లో F1, H4 తర్వాత L1 మిగతా వీసా నుంచి చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసినప్పుడు ఈ $1,00,000 వర్తించదు. ఎప్పుడైతే H-1B వీసా బయటి దేశం నుంచి లోపల తీసుకురావాలనో అప్పుడు ఇది $1,00,000 వర్తిస్తుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు చాలా మందికి మన తెలుగు వాళ్లకు ఈ పాయింట్ అర్థమవుతున్నట్టే ఉంది, కానీ ఎక్కడో చాలా క్వశ్చన్ మార్క్స్ ఉండిపోతున్నాయి. అసలు ఏంటి, లోపల ఉన్న వాళ్ళకంటే యుఎస్లో ఉన్న వాళ్ళకా, మరి బయట ఉన్న వాళ్ళకా, ఎలా పే చేయాలి, కంపెనీ పే చేస్తుందా లేదా, ఇలా. సో మన ఈ ఎపిసోడ్లో వాళ్ళందరికీ చక్కగా క్లారిటీ ఇవ్వండి సార్ మీరు. ఇప్పుడు యుఎస్లో ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి వర్తిస్తుందా ఇది? వర్తించదు. వాళ్ళకి $1,00,000 వర్తిస్తారు. ఓకే, సో ఇప్పుడు మనకు స్టూడెంట్స్ వాళ్ళకి ఏమైందంటే, ట్రంప్ ప్రభుత్వం యాంటీ ఇమిగ్రేషన్ మొదటి నుంచి చెప్తున్నాం. ఇప్పుడు యాంటీ ఇమిగ్రెంట్ అని చెప్పినప్పుడు ఈ 100,000 అన్నది యాంటీ ఇమిగ్రేషన్ పాలసీల ద్వారానే పెట్టింది. కాకపోతే ఈ స్టూడెంట్స్ ను బుడదల నుంచి దంతే మంచం మీద వచ్చి పడ్డారండి చక్కగా. ఏమైందంటే ఈ $100,000 ఫీజు అన్నది బయట దేశం నుంచి వచ్చే వాళ్లకు మాత్రమే అప్లికబుల్ కాబట్టి యుఎస్ లో ఉన్న వాళ్ళకి కాదు. అయితే మనం H-1B ఫైల్ చేసేటప్పుడు నార్మల్ గా లాటరీ సిస్టమ్ లో ఫైల్ చేసేటప్పుడు దాదాపుగా 70% కేసెస్ అన్ని కూడా 70% కానివ్వండి, 60 to 70% కేసెస్ అన్ని కూడా బయట దేశం నుంచి H-1B లాటరీ ఫైల్ చేసినాయి కదా. అయితే ఇదివరకు మనకి ఏంటంటే ప్రతి 5 కేసులు లేదా 6 కేసులు ఫైల్ చేస్తే లాటరీలో ఒక్కరికి తగిలేది. అర్థమైంది కదా. ఇప్పుడు బయట దేశం నుంచి H-1B తీసుకురావాలంటే $1,00,000 కట్టాలి. ఇంత మటుకు మా దగ్గరకు వచ్చి రాహుల్ రెడ్డి గారు, మరి మేము బయట దేశం నుంచి తీసుకోదలుచుకున్నాము, ఇదండి $1,00,000 సర్కారుకు మేము కట్నం చదివించుకుంటాం అని చెప్పిన ఒక్క కంపెనీ కూడా నాకు తెలియలేదు. ఓకే, నాకు తెలియదు. మేము అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్ అసోసియేషన్ మెంబర్స్. అందులో ఒక 12,000 మంది ఇమిగ్రేషన్ లాయర్ మెంబర్లు ఉన్నారు. అందులో ఒక్కడు కూడా మాకు రిపోర్ట్ చేయలేదు. ఏంటంటే నేను $1,00,000 కట్టడానికి కంపెనీ రెడీ ఉందని ఒక్కడు కూడా మాకు రెడీ చేయలేదు. దానికోసం ఎగ్జామ్షన్ కోసం ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసి చాలా బాధకున్న వాళ్ళు ఇంతవరకు వాళ్ళు ఏమో అప్రూవల్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. సో దీనివల్ల ఏమైందంటే, మీకు స్వర్ణ గారు మీకు అర్థం కానిది ఏంటంటే, యుఎస్ లో పోయి స్టూడెంట్ వీసా మీద ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్, ఓపీటీ మీద 1 year, స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద ఇంకో 2 years 3 years. అయితే మన పోరగాళ్ళకి ఏమైతుందంటే, అక్కడ వాళ్ళు H-1B అప్లై చేసేటప్పుడు లాటరీలో చాలా మంది అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళకు జాబులు ఉన్నా కూడా కంపెనీ H-1B అప్లై లాటరీ చేసినా కూడా, మనకు లాటరీ ద్వారా పోతాం కదా, ప్రతి మార్చ్ ఏప్రిల్లో లాటరీ ఉంటుంది. లాటరీ ద్వారా పోయినా కూడా పాపం ఆ పూర్వగాన్లకు ఆ H-1B లాటరీ తగలట్లేదు. ఇప్పుడు ఈ 70% దాదాపుగా 60 నుంచి 80% ఆఫ్ ద బయట నుంచి వచ్చే దేశం నుంచి లేరు కాబట్టి కంపెనీస్ ఏం చేస్తాయి, ఉన్న వాళ్ళకి ఎట్లా వాళ్ళు ఎంప్లాయీస్ కి H-1B ఫైల్ చేస్తాయి. కాబట్టి మన పోరగాన్లకి H-1B తగిలే ఛాన్స్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోటి స్వర్ణ గారు ఏంటంటే, స్టూడెంట్ వీసాలో ఎక్కువ మంది మన దేశంలో ఉన్నారు. అందులో కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ $100,000 అన్నది మనకు పనిష్మెంట్ కన్నా ఇది మనకు బెనిఫిట్ కావచ్చని నేను అనుకుంటున్నా. ఓకే,
స్పెషల్ గా చాలా మంది ఇక్కడి నుంచి తల్లిదండ్రులు ఏం చేసిండ్రు, డబ్బులు పెట్టు పోరగాళ్ళని ఏం చేసిండ్రు, అక్కడ పంపించారు చదువుకుందామని. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు H1B రాక కల్లోలు పడతాను అన్నట్టు. ఇప్పుడు అది తగ్గిపోయే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు మన తెలుగు స్టూడెంట్స్ ఒక రకంగా చెప్పాలంటే F1 కావచ్చు, లేదు OPT స్టూడెంట్స్కి ఎందుకు అంత బర్డెన్ కాదు అంటున్నారు? డైరెక్ట్ బర్డెన్ ఎందుకు కావట్లేదు? డైరెక్ట్ లేదు, ఇండైరెక్ట్ బర్డెన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు మన ఇద్దరం సినిమా టికెట్ పోవాలి. మీకేమో మీ సినిమా టికెట్ దొరకట్లేదు మనకు, ఎందుకంటే చాలా రష్ ఉంది. రష్ ఉన్నప్పుడు ఏం చేసింది ఏంటంటే, అరే నాయన ఎవరైతే కాచిగూడ నుంచి పోతారో వాళ్ళకు మాత్రం ఒరిజినల్ ప్రైస్, ఓకే, టికెట్ ప్రైస్ 100 రూపాయలు. కానీ ఎవరైతే కాచిగూడ నుంచి పోరో మిగతా వేరే దగ్గర నుంచి పోయిన వాళ్ళందరికీ 10,000 రూపాయలు టికెట్. 10,000 రూపాయలు టికెట్ కట్టి ఎవరు చూస్తారండి సినిమా? చూడరు కదా. సో కాచిగూడ నుంచి పోయేటోళ్లకు 100 రూపాయలు కాబట్టి వాళ్ళకు వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇదేంది నేను చెప్పే ప్రిన్సిపల్ ఏంటంటే, లోకల్ గా ఉన్న వాళ్ళకు ఈ $1,00,000 అప్లికబుల్ కాదు. వాళ్ళు రెగ్యులర్ గా కట్టే ఫీజు అది 2,000 3,000 అది ఉంది ఫీజు, ఫైలింగ్ ఫీజు. ఆ ఫీజే వాళ్ళకి అప్లికబుల్. మిగతా వేరే దేశం నుంచి ఇప్పుడు వచ్చటానికి ఆస్కారం లేదు. కాబట్టి ఉన్న పోరగాన్లు ఎవరైతే అక్కడ F1 మీద ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈసారి లాటరీ వచ్చడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే ఇది గుడ్ న్యూసే కదా సార్? అవును, గుడ్ న్యూసే. స్పెషల్ గా F1 మీద పోయిన వాళ్ళ స్టూడెంట్స్ మాత్రం భలే గుడ్ న్యూస్, చాలా గుడ్ న్యూస్ వాళ్ళకి. ఎందుకంటే పాపం పోరగాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడతారు. అచ్చా, కొందరేమో మొన్ననే గ్రాడ్యుయేట్ అయినారు, జాబ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా చాలా ఏళ్ళు వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్ గా H1B వచ్చడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. గ్యారంటీ ఉందా అంటే లేదు. అంటే మనం అంతకుముందే వేజ్ బేస్ సిస్టమ్, అంటే ఎవరికైతే హై వేజ్ ఉంటుందో వాళ్ళకే ఇస్తారని చెప్పినాం. అది మనం అంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేసాం. అయినా కూడా ఈసారి బయట దేశం నుంచి ఎవరు రారు. ఎందుకంటే ఒకవేళ మొత్తం 65,000 మంది లాటరీ ఉందండి నార్మల్ H1B. మళ్ళీ తర్వాత మాస్టర్స్ కోటాకు ఒక 20,000 ఎక్స్ట్రా ఉంది అన్నట్టు. మాస్టర్స్ కోటా వాళ్ళు మాస్టర్స్ లో వస్తుంది, రెగ్యులర్ కోటాలు వస్తుంది అన్నట్టు వాళ్ళు. అయితే ఇప్పుడు బయట దేశం నుంచి ఎవ్వరు కూడా రారు కాబట్టి ఒకవేళ వచ్చినా కూడా మొత్తం 85,000 మందిలా మహా తిప్పి కొడితే 100 మంది అప్లై చేస్తారు, 200 మంది అప్లై చేస్తారు. ఏది $1,00,000 కట్టి. ఓకే, మిగతా 84,900 గ్రీన్ H1 అన్నీ కూడా US లో ఉన్న వాళ్ళకే వస్తాయి. కాబట్టి US లో F1 కానివ్వండి, H4 మీద ఉన్నా కానివ్వండి, కానీ L2 మీద ఉన్నా కానివ్వండి, L1 మీద ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళందరికి అడ్వాంటేజ్. ఇవన్నీ L1 L2 H4 F1 లా ఎవరు ఎక్కువ మంది ఉన్నారంటే అలా మన తెలుగులో ఎక్కువ మంది ఉన్నారు. ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు, మన తెలుగులో ఎక్కువ మంది. సో ఈ 100,000 మీరు ఖచ్చితంగా చెప్పాలంటే బుడదల నుంచి దంటే మంచం మీద పడ్డరు మన వాళ్ళు. సార్ మరి అలా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఉన్న వాళ్ళకి అంటే యుఎస్లో ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అయ్యేది. ఇప్పుడు ఎవరైతే ఈ ఎంప్లాయర్స్ ఉంటారో వాళ్ళు న్యాచురల్గానే లోపల అంటే యుఎస్ లోపల ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. అవకాశం ప్రిఫరెన్స్ కాదు, ఇంకా వాళ్ళకి గత్యంతరం లేదు. మరి బయట పరిస్థితి పాపం. ఇక నేను ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ గురించే మాట్లాడుతున్నా, లోపల ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అందుకోసమే మనం మొదటి నుంచి కూడా దాదాపు 5-6 నెలల నుంచి మనం ఏం చెప్తున్నాం, లక్ష్మణ రేఖ అని చెప్తున్నాం అన్నట్టు. లక్ష్మణ రేఖ అంటే US దాటకున్నంత మాత్రం లక్ష్మణ రేఖ అని చెప్తాను అన్నట్టు. సో ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద పోయే వాళ్ళకు చాలా అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉండి కొందరు చాలా మంది కష్టపడి మంచి కంపెనీలకు పని చేసుకొని H1 మీద పోదాం అనుకునే వాళ్ళకు ఆ అవకాశం లేకుండా అయిపోయింది. అంటే వాళ్ళకి L1 అన్నది ఒకటి ఉంటది, అది వేరే వీసా. కానీ H1 అన్నది మాత్రం వాళ్ళకు లేకుండా అయిపోయింది అన్నట్టు. ఎందుకంటే ఏ కంపెనీలు కూడా $1,00,000 ఎవరు కట్టరు. ఓకే, ఇప్పుడు మన తెలుగు స్టూడెంట్స్కి లేదు అని అంటే మన వాళ్ళకి జాబ్ మార్కెట్లో అడ్వాంటేజ్ ఉన్నట్లే కదా? అంతే కదా. అంతే. ఇప్పుడు బయట దేశం నుంచి తీసుకురాకుండా రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి
ఇప్పుడు ఒకవేళ నేను ఏదో కంపెనీ ఉంది, ఒక కంపెనీ హైర్ చేయదలుచుకుంది, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హైర్ చేయదలుచుకుంది. చూస్తాడు ఒక మంచి రెజ్యూమే ఉంది, ఇండియాలో వీడు మంచిగా ఉన్నాడులే, వీని పట్టుకొద్దామా, అమ్మ ఇంకోడు ఉన్నాడు, వీడు కొద్దిగా విధవ కాదు కానీ కొద్దిగా బెటర్గా ఉన్నాడు, వీడు బెటర్గా ఉన్నాడు, యుఎస్ లా డిగ్రీ చేసిండు, వీడు ఇక్కడనే ఉన్నాడు, వీని తీసుకుందామా ఈ టాలెంటెడ్ పర్సన్ తీసుకుందామా, నాకు జాబ్ అవసరం ఉంది ఇమీడియట్ గా, నాకు ఎవరు దొరకట్లేదు, అమెరికన్ సిటిజన్ వీడు ఎవరు దొరకట్లేదు. అప్పుడు ఏం చేస్తాం, ఒకవేళ $1,00,000 కట్టి వీని ఇండియా నుంచి పట్టుకొచ్చినా కానీ వాడు నా దగ్గర ఉంటున్నాడు గ్యారంటీ లేదు. సరేలే ఏం చేసుకుందాం, వీడు ఉన్నాడు కదా ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ అన్నాడు, వీనే తీసుకుని హైర్ చేసుకుని ట్రై చేస్తాను, వీనే హైర్ చేసుకుంటాము. ఇంకోటి ఏంటంటే వీళ్ళని ఆల్రెడీ వీళ్ళు ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద వీళ్ళకి ఆల్రెడీ వర్క్ పర్మిట్ ఉంటుంది. ఎప్పుడు కూడా H1 మీద హైర్ చేసుకోవాలంటే చాలా కష్టమైంది, ఎందుకంటే దానికి పేపర్ వర్క్ ఉంటుంది, ప్రివేలింగ్ వేజ్ ఉంటుంది, LCA ఉంటుంది, H1B లాటరీ ఉంటుంది, అన్ని సిస్టమ్ ద్వారా బ్యూరోక్రసీ ద్వారా పోవాలి. ఓపీటీ మీద హైర్ చేయడం అన్నది చాలా ఈజీ కంపెనీలకు. సో వీళ్ళు ఆల్రెడీ యుఎస్ లో ఉండి కంపెనీల దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకు ఇప్పుడు H1B ఫైల్ చేసినా కూడా, ఫైల్ చేయడం ఈజీ, ఫైల్ చేసినా కూడా లాటరీ రావడం కూడా బెటర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మన కంపెనీస్ ఓపీటీ కావచ్చు, లేకపోతే ఎగ్జిస్టింగ్ H1B స్టూడెంట్స్ ఉంటుంది కదా, వీళ్ళ టాలెంట్ని రిటైన్ చేస్తారా అండి? ఎట్లా ఉంటుంది అది? అవును, రిటైన్ చేస్తారు. ఎందుకంటే ఇదివరకు ఏమైందంటే ఓపీటీ ఉన్న స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉన్న వాళ్ళకి ఏమైందంటే మీకు 3 ఏళ్ల దాకా వర్క్ పర్మిట్ ఉంటుంది. వర్క్ పర్మిట్ అయిన తర్వాత వాళ్ళకి H1B రాకపోతే ఏం చేస్తారు, తీసిపెడేస్తారు జాబ్ నుంచి. వర్క్ పర్మిట్ అయిపోయింది కదా, మరి ఏం చేయను, ఎట్లా ఉంచుకో, తీసేస్తారు అన్నట్టు. అటువంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు ఈ H1B $1,00,000 పెట్టడం చేయబట్టి బయట దేశం నుంచి రాలేకపోతున్నారు కాబట్టి F1 ఓపీటీ మీద స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉన్న వాళ్ళను రిటైన్ చేయడానికి అవకాశం చాలా గట్టిగా ఉంది. గ్యారంటీగా 100% వస్తుందా అంటే చెప్పలేను, కానీ ఛాన్స్ మాత్రం ఒక 5 to 10 times ఎక్కువ ఇంక్రీజ్ అయింది వాళ్ళ. ఇంకోటండి, మీరు స్వర్ణ గారు అర్థం చేసుకోవాలి, ఈ H1B లాటరీ అన్నది 2007 నుంచే ఉందన్నట్టు. అంటే మీరు అంటారు అంతకుముందు లేదా అంటే, అంతకుముందు ఎప్పుడు కూడా H1B లాటరీ అన్నది ఫస్ట్ వీక్ లో కానీ ఫస్ట్ డే లో కానీ ఫినిష్ కాకపోయేది అన్నట్టు, అది నడిచేది. కొన్నిసార్లు అసలు 2001, 2002 2003 ఆ టైంలో దాదాపు 2 లక్షల H1B సెలవు చేసిండ్రు అప్పుడు ఆ టైంలో. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి ఇమ్మీడియట్ గా కంప్యూటర్ రోల్ కావాలి కాబట్టి అప్పుడు కొద్దిగా ఇంక్రీజ్ చేసినట్టు కాంగ్రెస్. ఆ తర్వాత తగ్గుంటూ వచ్చి 65,000 తర్వాత దాన్ని ఇంకో 20,000 ఇంక్రీజ్ చేసినారట. అయితే కొన్ని ఏళ్ళు డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు 2007 లా డిమాండ్ ఫుల్ ఉండింది, అది ఒకటే రోజులు అయిపోయింది, మాకు ఒకటే రోజులు అయిపోయింది, April 1 అయిపోయింది. 2008 వాళ్ళు ఏం చేసినట్టే మీద వారం రోజుల దాకా గ్యాప్ ఇస్తాం అన్నారు. ఆ వారం రోజుల దాకా ఫైల్ చేసినాం, ఆ వారం రోజులే మొత్తం ఫినిష్ అయిపోయింది. 2009 లా మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది అన్నట్టు. డౌన్ అయినప్పుడు ఆ లాటరీ అన్నది April 1 వీక్ కాదు, చాలా లేట్ దాకుండే, అంటే 5-6 నెలలు 7 నెలలు దాకుండే అన్నట్టు. అట్లా మళ్ళీ 2010 లా 2011 ఆ తర్వాత మళ్ళీ లాటరీ మళ్ళీ మొదలైంది అన్నట్టు. 2011 అట్లా మొదలైందట. మరి ఇప్పుడు మనం వాళ్ళకు నార్మల్ గా వాళ్ళు మనకి 20 రోజులు లాటరీ సిస్టమ్ ఇస్తారు అన్నట్టు. 20 రోజుల వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్స్ వస్తాయా రావా అన్నది కొద్దిగా డౌట్ ఉంది అన్నట్టు. నాకు తెలిసినంత రావచ్చు అని నేను అనుకుంటాను. ఒకవేళ రాకపోయినా పెద్ద ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదన్నట్టు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, March 20th లోపల కనుక వాళ్ళకు ఇనఫ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రాకపోతే ఏం చేస్తారంటే, అరే నాయన ఎవడెవడైతే అప్లై చేసిండో March 20th మటుకు వాళ్ళందరూ కూడా లాటరీ వచ్చినట్టు డిక్లేర్ చేసేస్తారు అన్నట్టు. ఆ తర్వాత ఎప్పుడు ఫైల్ చేసినా కూడా ఏ రోజైనా అంటే వాళ్ళు నెంబర్ చెప్తారు అన్నట్టు మనకు. అరే నాన్న 85,000 మాకు 25,000 35,000 లేదా 50,000 అప్లికేషన్లు వచ్చినాయి, ఆ నెంబర్ బట్టి మనం పోతా అంటాం. అంటే ఏ రోజు ఖతం అయిద్దో మనకు తెలియదు, కానీ March 20th లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్ గా చేస్తారు అన్నట్టు. అది లాటరీ లేకుండా అవుతుందా కాదా అన్నది డౌటే. ఈసారి కూడా లాటరీ ఉండవచ్చు, కానీ లాస్ట్ టైం ఉన్నట్టు ప్రతి 6 అప్లికేషన్స్ ఒకరికి మాత్రం ఉండే ఛాన్స్ లేదని నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు యుఎస్కి పిల్లల్ని పంపించాలి, వాళ్ళ స్టడీస్ కావచ్చు, ఇవన్నీ చూస్తే లక్షలే
మనకు ఆ ఫీజులు అవన్నీ కూడా లక్షలు మ్మ్. ఖర్చు పెట్టి పేరెంట్స్ వాళ్ళ మ్మ్. పిల్లల్ని యుఎస్ పంపిస్తున్నప్పుడు ఇప్పుడు మీరు చెబుతున్న దాని ప్రకారం నిజంగానే వాళ్ళు వెళ్ళి ఒక్కటి తనైతే మంచం మీద పడినట్టే. మ్మ్. ఓకే. మంచి అడ్వాంటేజ్, Yeah. మంచి అడ్వాంటేజ్. ఇప్పుడు ఇప్పుడు అట్లా కాదండి, ఇవాళ రేపు ప్రైవేట్ స్కూళ్ళలో పోతే ఇక్కడ మీ ఇండియాలో ఇంటర్నేషనల్ స్కూల్లో పోతే ఆడ పోరగాలను చదవాలన్నా లక్షలే అవుతాయి. ఎల్కేజీకి ఇప్పుడు 4-5 లక్షలు అవుతున్నాయి ఇప్పుడు సార్. వాక్సిమ్ యూనివర్సిటీ అని ఉంది, ఇక్ఫై యూనివర్సిటీ ఉంది, వీటిల్లో పోతే వాడు కూడా 10 లక్షలు 15 లక్షలు అట్లా ఛార్జ్ చేస్తాను ఏడాది. తక్కువేం లేదు అక్కడ, మంచి మంచి స్కూళ్ళలో అక్కడ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మహేంద్ర అటువంటి వాళ్ళ స్కూళ్ళల్లో అక్కడ కూడా 5 లక్షలు 6 లక్షలు ఛార్జ్ చేస్తానని నేను యా, కొద్దిగా డబ్బులు మీరు మాస్టర్స్ డిగ్రీ యుఎస్ పోవాలంటే ఖర్చు ఎక్కువనే అయిద్ది. కానీ మరి మీకు జీతాలు కూడా ఆడ కోట్లలో ఉన్నాయి కదండి. హ్మ్. అక్కడ ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ ఒక 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, ప్రతి ఒక్కరికి దాదాపు ₹1 కోటి ఉంది ఆడ సాలరీ. మరి ఇండియాలో 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నోనికి ఎంత ఇస్తారు? చాలా తక్కువ ఇస్తారండి కంపారిజన్ గా. డెఫినెట్ గా ఒకవేళ పిల్లగాని కనుక పోరగాళ్ళకి కనుక టాలెంట్ ఉంటే మాత్రం, కష్టపడదలుచుకున్న వాళ్ళకి మాత్రం మంచి రివార్డ్ యుఎస్కి వస్తే ఉంటుందండి. సార్ అనుకుంటే మన తెలుగు పేరెంట్స్ కి ఫేవరబుల్ గా ఉన్నట్టే. అంతే, మన తెలుగు, ఎందుకంటే మన వాళ్ళే స్టూడెంట్ వీసా మీద మన వాళ్ళు ఎక్కువ మంది పోతుండ్రు, అందులో మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది పోతుండ్రు. కాబట్టి మనకు ఈ $1,00,000 అన్నది పెద్ద డిసడ్వాంటేజ్ ఏం కాదు, ఒక లెవెల్ కి అడ్వాంటేజ్ కావచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ మరి అలా అనుకుంటే మెయిన్లీ ఎఫెక్ట్ ఎవరిపైన పడుతుంది? ఇప్పుడు ఇండియాలో కూర్చొని మాస్టర్స్ డిగ్రీ కాకుండా నేను ఒక 4-5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ తీసుకొని యుఎస్ పోదాం అనుకున్న వాళ్ళకి మాత్రం కంప్లీట్ గా నెగటివ్ వర్కౌట్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళకి H1 మీద రావాలంటే వీళ్ళు ఎవరు కూడా $1,00,000 కట్, వాళ్ళకు ఇది కుదరదు, అయ్యే పని కాదు.